యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్, స్టేట్ సెంట్రల్ యాప్స్ పనిచేయని దుస్థితి, ఎరువులు బుక్ చేసుకోలేక రైతుల తిప్పలు, 2 యాప్స్ పైన చేతులెత్తేసిన అధికారులు, ఊరూరా యాతన, క్యూలు మళ్ళీ మొదలంటూ. ఇది ఎవరు తీసుకొచ్చిన పెంట తీసుకొచ్చి చెప్పండి, ఎవరు పెట్టిన పెంట ఇది, ఎవరు తీసుకొచ్చింది? మంచిగా రైతు అనామతం పోయి తెచ్చుకొని ఆగం లేకుండా టెన్షన్ లేకుండా చేసుకోవాల్సినటువంటి వ్యవసాయాన్ని ఇలా మొత్తం ఇలా బాయిల కాడుండి ఒకవేళ పార్కం పెట్టుకుంటుంటే ఆయన ఉరకాలి, ఎగబడాలి, యాడున్నా కూడా బుక్ చేసుకోవాలి, సెకండ్లలో ఎగబడాలి, లేకపోతే అది దొరకది. ఒకవేళ ఆయన జర్ర కరెంట్ కార్డుకు అటో ఇటో పార్కం కాన్నో గల్మ కాన్నో ఆన్నో ఇన్నో ఉండి అది ఉత్తకపోతే, అది ఓపెన్ చేయకపోతే, లేకపోతే ఆయనకు సిగ్నల్ లేకపోతే, ఆడ నెట్ రాకపోతే, లేకపోతే ఆయనకు ఫోన్ స్మార్ట్ ఫోన్ లేకపోతే, ఇవన్నీ కథలు ఉంటే మరి ఆయన ఎడుగువాలి చెప్పాలి. ఎవరన్నా గా పని పెడతారా అన్న? అసలు నాకు అర్థం కాలేదు. అది సాధ్యమా? అసలు రైతులకి సాధ్యమా? రైతులు ఇలా వాళ్ళ వార్తలు వీళ్ళ వార్తలు చూసి అంత ఆగం చేస్తున్నారని చెప్పి కావాలనే కదా ఇది పెట్టుడు మీరు. ఇవి రైతులు ఖాళీగా ఉన్నారు, ఇక అవి చూసుకుంటా బాగానే నేర్చుకున్నారు కాబట్టి ఇది కూడా నేర్పిస్తామని మీరు చూసారు. కానీ అడిగారు కదా లిక్కర్ను కూడా ఆన్లైన్లో పెట్టమని. సప్పుడు ఇది పెట్టినట్టే లిక్కర్ను కూడా పెట్టురు, దొరుకుతుంది లేకపోతే లేదు. అదెందుకు అంత మంచిగా షాపులలో నిండా అద్దాల మేడల మంచిగా బ్రహ్మాండంగా పెట్టి మరి ఆకర్షించి ఎందుకు అమ్మాలి? డబ్బులు వస్తాయి కాబట్టి, దాని మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వస్తుంది కాబట్టి, దాని మీద విపరీతమైనటువంటి ట్యాక్స్ సంపాదించుకోవచ్చు కాబట్టి, ప్రభుత్వానికి యాడ్ చేయొచ్చు కాబట్టి. ఇప్పుడు దాంతో వచ్చే దాని మీద ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. అదే ఒకవేళ రైతులకు ఇచ్చేదైతే సబ్సిడీ అయ్యే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కావన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత ఇస్తుందో తెలియదాయే, సో కమిషన్ మీద ఇస్తుందా లేకపోతే వీళ్ళు కూడా సబ్సిడీ ఇస్తున్నారా తెలియదాయే, దీంట్లో వాళ్ళకు పని ఎక్కువనాయే కాబట్టి ఇది ఇవ్వకుండా సరిపోతుంది. అట్లా వీళ్ళ ప్రయత్నం. ఇప్పుడు చూడండి మళ్ళా చివరికి ఈ యాప్ గురించి అయితే నిజంగా ఎక్కడ పోయినా కూడా ఇదంతా యాప్కు సంబంధించే వార్త. మీరు చూడండి ఎన్ని తిప్పలు పడుతారు చూడుర్రి రైతులు. పొద్దు నుంచి చూస్తున్నా ఎవ్వరు లేరు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, నాటేసి 15 రోజులు అవుతుంది. 2వ దఫా యూరియా కోసం ఫోన్లో కొత్త యాప్ వేసుకోవాలన్నారు, అది వేసుకుంటే యూరియా కనిపిస్తలేదు. పొద్దున 9:30 వరకు ఒకసారి, 10:30కు ఒకసారి వచ్చినా ఇక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు 12 అవుతుంది, సార్లకు ఫోన్ చేస్తే ఎవ్వరు ఎత్తుతలేరు. యూరియా దొరుకుతుందో దొరకదో ఈడికి రైతులు అచ్చుకుంటా మారిపోతుర్రు. ఇప్పుడు 20 మంది వీడనే ఉన్నాం, ఒక్కళ్ళకి కూడా యూరియా బుక్ అవుతలేదు. చూడరు ఒకసారి గోదాం వద్ద ఫోన్లు పట్టుకొని నిరసన తెలుపుతున్న రైతులు అంటూ ఈ రైతులంతా గోదాం కాడ. మొన్నటిదాకా స్టేట్ యాప్తో ఆపసోపాలు, ఇప్పుడు సెంట్రల్ యాప్తో మరిన్ని కష్టాలు. యూరియా కోసం తప్పని తిప్పలు, బస్తాలు బుకింగ్ కాక తంటాలు, ఫోన్లు చేత పట్టుకొని గోదాముల వద్ద రైతుల పడిగాపులు, ఓటీపీలు రాక గంటల కొద్ది పడిగాపులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్న అన్నదాతలంటూ ఇక్కడ చూడండి ఒకసారి. సీజన్ మారిన యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి, రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు చందంగా మొన్నటి వరకు స్టేట్ యాప్తో అపసోపాలు పడగా ఇప్పుడు సెంట్రల్ యాప్తో తిప్పలు తీవ్రమయ్యాయి. మొదట్లో యూరియా దొరక్క ఏడాది పాటు రైతులు సొసైటీలు షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుకాణాల ఎదుట క్యూ లైన్ కనిపించకుండా చేసేందుకు ఫర్టిలైజర్ యాప్ తెచ్చింది. ఇది అసలు ఆ దొంగలు తీసుకొచ్చిన పని ఏంటంటే, అది అధికారుల, ప్రజాప్రతినిధుల, సర్కారా ఎవరన్నా కానీ రైతులను గోసపెట్టేళ్ళు దొంగలే, బరాబర్ దొంగలే. వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి ఆ బిరుదు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాళ్ళ పనిచేసి షాప్ల కాడ అట్లే ట్యాక్స్ పిఎస్సిఎస్ల కాడ జనం కనిపించద్దు కాబట్టి, రైతులు నిలబడద్దు కాబట్టి, తువాల పాస్బుక్ జిరాక్స్ చెప్పులు పెట్టుకొని ఉంటే నా సొంటోడు ఫోటో వేసి లేకపోతే వీడియో వేసి ఓపెన్గా చూపిస్తే మళ్ళీ అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి గీ యూరియా కూడా మీతో అయితలేదా, గీ యూరియా కూడా మీరు అరేంజ్ చేయలేకపోతున్నారా అని చెప్పి విమర్శల పాలవుతారని చెప్పి వాళ్ళు తీసేసి యాప్లో పెట్టారు. మరి అందరికీ ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ కొనిచ్చినా అయిపోతుండే కదా. స్మార్ట్ ఫోన్ లేని రైతులు 70 లక్షల పాస్బుక్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు గుర్తించి ఆ రైతులకి ఒకవేళ సన్నకారు, చిన్నకారు, పేద మధ్య తరగతి రైతులైతే స్మార్ట్ ఫోన్ లేకపోతే ఆయనకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి ఒక్కొక్కటి ఆయనకి కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చి బుక్ చేసుకోమని చెప్తే అయిపోతుంటాయి. యాప్లో పెట్టడం తెచ్చుకపోరంటే ఎక్కడికి తెచ్చుకుంటారు? అయితే దానితోని చేసుకుంటారా? ఇప్పుడు కానులతోని చేయించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు యాప్ తెలియదు, బోపు తెలియదు. అసలు యాప్ అంటే ఏందో తెలియదు రైతులు దునియా మంది ఉంటారు. స్మార్ట్ ఫోన్ దేవుడెరుగు, అందులో పోయిన తర్వాత కనీసం యాప్, అరే మనకు అన్ని ఎరుకున్న మనకే దొరకదువా యాప్ స్టోర్లో. ఓసారి అది డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లోకి పోయినాక నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ దాంట్లో టైంకు ఓటీపీ రావాలి, టైంకు కొట్టాలి, సర్వర్ బిజీ, స్టాక్ ఉండదు, స్టాక్ చూపెట్టదు. ఎక్కడికి తెచ్చుకుంటాడు ఇంకా రైతు? ఏం చేసిర్రు? ఈ ఫర్టిలైజర్ యాప్ తెచ్చిర్రు. దీంతో స్మార్ట్ ఫోన్ లేక ఉన్నా బుగ్గాక రోజుల కొద్దీ ఫోన్ చూసుకుంటూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యూరియా, దుక్కి మందు, అమోనియా అన్ని సెంట్రల్ యాప్లోనే అంటూ కేంద్రం కొత్త యాప్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్, ఇది ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అని ఈ ఎఫ్ఎఫ్ఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తుండటంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. రైతులు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా దాని కథ చూడరు మీరు. ఇంకా దాని కథ ఎట్లుంటుంది చూపిస్తా చూడరు. ఇంకా యూరియా యాప్ బుక్ చేసుకోవడం ఎంత తిప్పలు ఉంటుంది. వాళ్ళు పెట్టినటువంటి అదంతా కూడా ఒకసారి మీరు చూడండి. 'పెద్ద' ఏషం అది. నిజంగా చెప్తున్నారు కదా, పాపం రైతులకు మామూలు తిప్పలు కాదు. వీళ్ళు 2 యాప్స్ పైన చేతులు ఎత్తేసిన అధికారులు, ఊరూరా యాతన, క్యూలు మళ్ళీ మొదలంటూ. ఇది ఎవరు తీసుకొచ్చిన పెంట ఇది, ఎవరు పెట్టిన పెంట?
ఏదో చేసినాం ఏదో మార్చినాం దానివల్ల బ్రహ్మాండంగా రైతులు ఇంట్లో కూర్చొని తెచ్చుకోవచ్చు, ఇంకా ఏడికి పోయే పని లేదు, ఎవరి దగ్గర తిరగద్దు అని చెప్పి ఏమో చెప్పారు కదా. చూడుర్రి ఇగో ఈ యాప్ బుకింగ్ ఎంత తలకాయ నొప్పి ఉంటుందో నేను మీకు చూపిస్తా. ఇదిగోండి ఈ కొత్త యాప్తోని రైతులకు కనీసం ఇగో ఇప్పుడు చూపిస్తా నేను. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న యూరియా బుక్ కావడం లేదని, యాప్ ఓపెన్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి నిరక్షరాస్యులకు బ్లాక్ మార్కెట్ గతని వాపోతున్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి చేరుకొని గంటల తరబడి నిరీక్షించారు. ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇద్దరు అధికారులు కార్యాలయం చేరుకున్నప్పటికీ చాలా మంది ఫోన్లలో యాప్ యాక్సెస్ కాకపోవడంతో రైతులు మండిపడ్డారు. గంభీరావుపేట మండలంలోని 3 సింగిల్ విండో గోదాముల్లో యూరియా అందుబాటులో ఉందని అధికారులు సమాచారం ఇవ్వడంతో రైతులు మంగళవారం ఉదయం 11 గంటలకు ఫోన్లు చేత పట్టుకొని సిద్ధమయ్యారు. తీరా 2 గంటల పాటు శ్రమించిన సర్వర్ సమస్య కారణంగా సమయానికి యూరియా బుక్ కాకపోవడంతో కొందరు రైతులు నేరుగా గోదాముల వద్దకు, మరికొందరు రైతు వేదిక వద్దకు చేరుకొని యాప్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలోనూ అవస్థలు పడ్డారు. ఎలాగోలా అవస్థలు పడి యాప్లో బుక్ చేసుకున్నా సెంటర్ వద్ద ఓటీపీలు రాక గంటల కొద్దీ పడిగాపులు కాసారంటూ ఇక చూడుర్రా వీళ్ళ ఇబ్బందులు చూడండి ఒకసారి. ఇగో షాపుల్లోనే ఇవ్వాలి, యూరియా యాప్ తొలగించాలి డిఏఓకు మొరపెట్టుకున్న రైతులు అంటూ ఇక్కడ ముస్తాబాద్ యూరియా యాప్ రద్దు చేయాలని వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఎదుట నిలదీస్తున్న రైతులంటూ యూరియా యాప్ రైతులకు గండంగా మారిందని, నిరక్షరాస్యులకు భారంగా మారిందని ముస్తాబాద్ మండల రైతులు వాపోయారు. యాప్ తొలగించాలని గతంలో మాదిరి షాపులోనే ఇవ్వాలని వేడుకున్నారు. ముస్తాబాద్ రైతు వేదికలో మంగళవారం ఏవో అనుష ఆధ్వర్యంలో యాప్పై జరిగిన అవగాహన కార్యక్రమం నిర్వహించగా డిఏఓ అఫ్జల్ బేగం హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు యాప్తో పడుతున్న సమస్యలు విన్నవించారు. నిరక్షరాస్యులైన రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేవని, ఉన్నా కొందరికి అవగాహన లేదని, చాలా మంది రైతుల వద్ద చిన్న ఫోన్లే ఉన్నాయని వాటి ద్వారా బుక్ చేసుకోవడం రాదని వివరించారు. దీనిపై డిఏఓ మాట్లాడుతూ ఈ సీజన్కు సరిపడే యూరియా అందుబాటులో ఉందని, రైతుల ఆందోళన గురి కావద్దని సూచించారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్ ఉందని, ఎవరికి బుక్ కావడం లేదని తెలిపారు. యాప్ల వల్ల కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేనని, దీనిపై అవగాహన కల్పిస్తూ ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారంటూ ఇలా డైరెక్ట్గా డిఏఓలు కూడా అదే చెప్తా ఉన్నారు. డిఏఓలు కూడా ప్రాబ్లం ఉన్నది అని చెప్పిన తర్వాత ఇంకా ఎట్లా అది సర్వర్ ప్రాబ్లం. అసలు స్మార్ట్ ఫోన్ అంటేనే ఎరకలేని వాళ్ళకు, అసలు యాప్ అంటేనే తెలియని వాళ్ళకి వీళ్ళు చెప్తారు అయితే సర్వర్ అని చెప్తారు. సర్వర్ అంటే ఏంటిదో చెప్పమని, సర్వర్ ప్రాబ్లం అని చెప్పారు కదా. రైతులు సర్వర్ అంటే ఏంటిది అని అడిగితే ఏ రైతన్న చెప్తాడా? అది యాడుంటుందో తెలియదు. అదేం సర్వర్ రాబాయ్, అదేం గుండి రాబాయ్, అదేం బిందె రాబాయ్ అంటారు. మాకేం సంబంధము? సర్వర్ ప్రాబ్లం ఉంటే సర్వర్ను సాల్వ్ చేయాల్సింది ఎవరు? అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయాల్సింది ఎవరు? మాకెందుకు ఈ తలకాయ నొప్పి అంతా? అరే మాకు ఇంత వాడేస్తే సప్పుడేక మేము ఇంత వ్యవసాయం చేసుకుంటాం కదా అని చెప్పి అడుగుతున్నటువంటి రైతులకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇదిగోండి ఇంకా చూడండి, ఇవన్నీ అవే. ఓటీపీ కోసం ఇబ్బంది పడ్డ రైతు ఒక ఆయన, యాప్ను మొత్తం రద్దు చేయాలని చెప్పి ఇంకొక ఆయన. ఇవన్నీ కూడా సమస్యలు కావా? మరి వీటికి పరిష్కారం ఏది చెప్పాలి? దీనికి పరిష్కారం చెప్పాలి, న్యాయం చేయాలని చెప్పి ఇంకొక ఆయన రైతు గాదె రాజిరెడ్డి కొత్త యాప్ ఓపెన్ అవుతలేదని చెప్పి యాప్ ఓపెన్ అవుతలేదట. మనం కూడా అందుకే అసలు అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంది చాలామంది రైతులకి గతంలో కూడా అవగాహన కల్పించడం, అయినప్పటికీ కూడా అసలు దాని సమస్య ఏందో కూడా ఇక్కడ క్లియర్గా మాకు అసలు ఈ యాపే అవసరం లేదు, యాప్ ఓపెన్ అవుతలేదని చెప్పి అంటా ఉన్నారు. నాకు కూడా ఓపెన్ అవుతలేదు, అందుకోసం అప్పటి నుంచి తిప్పల పడతా ఉన్నా నేను. యాప్ ఓపెన్ అవుతలేదు. ఇప్పుడు ఈ ఎఫ్ఎఫ్ఎస్ యూరియా యాప్ ఇది ఎట్లా బుక్ చేసుకోవాలనేది ఇక్కడ పెట్టి చూడండి. ఇది కూడా చెప్పడానికే ఇవన్నీ, కానీ అసలు టైం మీదకి వచ్చే వరకు అంటే ఇది పనిచేయదు. ఇదిగోండి ఏం చేసుకోవాలని ఎఫ్ఎఫ్ఎస్ యాప్ గురించి వీళ్ళు చెప్పడం ఏం చెప్పారు? రైతుల కష్టాలకు చెక్కు ఇక ఆన్లైన్ ద్వారానే ఎరువులు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్, న్యూ రిజిస్ట్రేషన్, బెనిఫిషియరీ స్టేటస్ చెక్, ఈకేవైసీ అప్డేటు, అట్లే ఇంకేదో చెక్ అని పెట్టిరు. అది ఎరువుల కోసం దరఖాస్తు అని పెట్టి ఇక్కడ రైతు బంధు కిసాన్ యోజన సొమ్ము కావాలన్నా ఈ యాప్ని ఖచ్చితంగా వినియోగించాల్సిందే అని చెప్పి ఇక్కడ చూడండి ఎట్లా చేసుకోవాలనో చెప్పిండ్రు. కానీ వారు అది పని చేయకపోతే ఎవరిని చెప్పలేదు. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలనో చెప్పిర్రు వీళ్ళంతా బ్రహ్మాండంగా. ఎక్కడికి వెళ్ళి దేంట్లో యాప్ చేసుకోవాలి, దేంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి ఇది ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. డిక్లరేషన్ కూడా అంగీకారం ఇవ్వాలి. యాప్ ఓపెన్ చేసి ఫార్మర్ రైతు విభాగం ఎంపిక చేసుకోవాలి. కల్టివేషన్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. యూరియా బ్యాగ్స్ బుకింగ్ ఐకాన్ పై క్లిక్ చేసి యూరియా బ్యాగులు బుక్ చేసుకోవాలి. బుకింగ్ తర్వాత బుకింగ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను పిఎస్సిఎస్ ఎరువుల డీలర్ వద్ద చూపించి యూరియా బ్యాగులు పొందొచ్చు. దీనికి ఎంత పెద్ద పంచాయతీ ఉంది చూడండి. దీంట్లో ఎన్ని రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయో చూడండి. ఓపెన్ అవ్వడానికే ఇంత టైం పడతా ఉంది యాప్. ఇది కథ.